హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ లవ్ పార్ట్ 10. అనుకు అస్సలు ఓపికే లేదు. తన ఒళ్ళు మొత్తం వణికిపోతుంది. లైట్ గా చలిగా ఉన్నా కూడా మొండిగా అలానే వర్క్ చేస్తుంది. నిన్న నైట్ నుంచి కూడా ఏమీ తినలేదు. ఇప్పుడు తినాలి అనుకుంది కానీ ఉదయం లంచ్ బాక్స్ పెట్టుకుంటే దాన్ని లాక్కొని పంపించింది రత్నం. అందుకే ఇప్పుడు కూడా ఖాళీ కడుపుతో ఉండాలి కాబట్టి ఆకలి అవుతున్నా కూడా మంచి నీళ్లతో కడుపు నింపుకుని ఉంది. ఏదైనా క్యాంటీన్ లో తినాలి అన్నా కూడా తన దగ్గర డబ్బులు లేవు. ఇంకేమీ చేయలేక సైలెంట్ గా వర్క్ చేసుకుంటుంది అలా ఆఫ్టర్నూన్ 1 అవుతూ ఉండగా ప్యూన్ దగ్గరకు వచ్చి, మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు, తొందరగా రమ్మని చెప్పారు మేడం అని వినయంగా చెప్పి వెళ్ళాడు ప్యూన్. షాకింగ్ గా చూస్తూ, ఎక్కడికండి అని చిన్నగా అడిగింది. నాతో రండి మేడం చూపిస్తాను అని ఆ ఫ్లోర్ లోనే ఉన్న మేనేజర్ దగ్గరికి తీసుకెళ్తాడు ప్యూన్. భయంగానే వెళ్ళి, సార్ పిలిచారంట అని చిన్నగా అడిగింది ఆ మేనేజర్ని. ఆ మేనేజర్ అనుని చూసి, హా మేడం నేనే పిలిచాను, మిమ్మల్ని సిఇఓ సార్ పిలుస్తున్నారు, దగ్గరుండి తీసుకురమ్మని చెప్పారు మేడం అని చాలా వినయంగా చైర్లో నుంచి లేచి మరీ అంటున్నాడు ఆ మేనేజర్. అనుకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, సార్ నన్ను మీరు మేడం అనటం ఏంటి సార్, నా నేమ్ అనురాధ, అని పిలవండి చాలు అని అంటుంది ఓకే నాతో పాటు రండి అని ముందుకు కదులుతాడు మేనేజర్. అనుకి మళ్ళీ ఒంట్లో వణుకు స్టార్ట్ అయ్యింది. భయంతో చెమటలు పడుతున్నాయి. మళ్ళీ నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని భయంగా అడుగు వేసుకుంటూ చిన్నగా నడుస్తుంది తను. అలా ఇద్దరు టాప్ ఫ్లోర్ కి లిఫ్ట్ లో వెళ్లారు. మేనేజర్ లిఫ్ట్ లో ఉండి, మేడం ఇక మీరు వెళ్ళండి, మాకిక్కడకు ఎంట్రీ లేదు అని అనుని ముందుకు వెళ్ళమని చెప్పాడు. భయంగానే లిఫ్ట్ లో నుంచి బయటకు వచ్చి చుట్టూ చూస్తుంది. తనకు నిన్న జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే వెన్నులో వణుకు మొదలయ్యింది అనుకి. ఇప్పుడు ఏ రూమ్ కి వెళ్లాలో తెలియక అలానే నిలబడిపోయింది. విక్రమ్ తన ల్యాప్టాప్ లో అనుని వాచ్ చేస్తూనే ఉన్నాడు. తను ఎంతకు అక్కడి నుంచి కదలకపోయేసరికి విక్రమ్కి అసహనంగా అనిపించి తానే బయటికి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ ఎందుకో అనునే తన దగ్గరికి రావాలి అని అలానే కూర్చుని చూస్తున్నాడు. అనుకైతే అక్కడ ఉన్న ఒక్కొక్క రూమ్ చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అలానే నిలబడి కళ్ళ నీళ్లతో చుట్టూ చూస్తూ ఉంది. బాడీలో మెల్లిగా వణుకు స్టార్ట్ అయ్యింది. చలి ఎక్కువ అవుతుంది అనుకి. కానీ అనుకి ఏం అర్థం కావట్లేదు భయంతో. విక్రమ్కి ఇంకా సహనంగా అనిపించి తానే రూమ్ బయటకు వచ్చి నిలబడ్డాడు. అక్కడైన డోర్ సౌండ్ కి భయంగా వెనకడుగు వేసి వెళ్ళిపోదామని అనుకున్న టైంలో స్టెప్స్ వైపు నడుస్తూ ఉంది. స్టాప్ ఇట్ అని అన్న గంభీరమైన పిలుపు విక్రమ్ నుంచి వినిపించగానే అక్కడే ఆగిపోయింది భయంతో. ఎక్కడికి వెళ్తున్నావు? నేను నిన్ను పిలిచింది వెళ్ళిపో అని చెప్పడానికి కాదు, నేను చెప్పిన వర్క్ చేయటానికి అని బేస్ వాయిస్ తో కోపంగా అంటాడు విక్రమ్ అనుతో. ఆ మాటలకి అనుకి వణికి ఇంకా ఎక్కువైపోయింది. తల కిందకు దించుకునే ఉంది. చున్నీని చేతితో నడిపిస్తుంది. విక్రమ్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ అనుని కింద నుంచి మీదకి స్కాన్ చేస్తూ వస్తున్నాడు. లైట్ పింక్ కలర్ చుడీదార్లో నిండుగా తన అందాలను కప్పేసిన తన చున్నీ, పాల మేగడ వలె మెరిసిపోతున్న తన రంగు, భయంతో వణుకుతున్న ఎర్రటి చిట్టి పెదాలు, గాలికి ముఖం మీద అల్లరి చేస్తున్న తన కురులు, బొట్ట బొమ్మ వలె ఎంతో ముద్దుగా ఊరిస్తున్న అనుని చూసి విక్రమ్ గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. ఇంకా ఒక క్షణం కూడా దూరంగా ఉండలేను అని, దూరంగా ఉంటే ఊపిరి ఆగిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది విక్రమ్ లో. ఇంకా దూరంగా ఉండటం తట్టుకోలేకపోతున్నాడు విక్రమ్. అలా దగ్గరకు వస్తూ ఉంటే భయంతో వెనక్కి అడుగులు వేస్తుంది విక్రమ్ దగ్గరకు వచ్చి నిలబడి వణిగిపోతున్న తన చేతులను చూసి, తన చిట్టి పెదాలను చూసి తన భయపడుతుంది అని అర్థమై, ఎందుకు భయపడుతున్నావు? నేనేమీ చెయ్యనులే, వర్క్ ఉండే పిలిచాను, నా క్యాబిన్ కి రా అంటూ వెనక్కి తిరిగి క్యాబిన్ వైపు నడుస్తూ ఉంటే అయితే భయంతో అక్కడే నిలబడింది. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన తన కళ్ళ ముందు మెదులుతూ ఉంది భయంతో. విక్రమ్ ముందు నడుస్తూ ఉంటే తన వెనక రావటం లేదు అని అర్థమై, వర్క్ ఉంది అని చెప్పాను కదా, అది ఫినిష్ చేసుకుంటే తొందరగా బయటికి వెళ్ళొచ్చు, లేదంటే ఇంకెక్కడే అని
అను కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్తాడు విక్రమ్. అను దించిన తల ఎత్తకుండా చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడిచింది భయంగానే. విక్రమ్ తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి అనుని లోపలికి రమ్మని చెప్తాడు. అను సైలెంట్ గానే లోపలికి వెళ్ళింది. విక్రమ్ క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి తన చైర్లో కూర్చుని తన పక్కనే ఉన్న చైర్ని చూపించి కూర్చో అంటాడు విక్రమ్. అను దానికి తడబడుతూ సైలెంట్ గా వెళ్ళి కూర్చుంటుంది మాట్లాడకుండా. నీ పేరేంటి అని అడుగుతాడు విక్రమ్. అను ఫేస్ ని అలాగే చూస్తూ సూటిగా అనురాధ సార్ అని చిన్నగా ఆన్సర్ ఇస్తుంది తను. ఏంటి అని వాయిస్ పెంచి అడుగుతాడు విక్రమ్. అనురాధ సార్ అని మళ్ళీ కొంచెం గట్టిగానే చెప్తుంది ఆ వాయిస్ కి భయపడి. ఓకే, ఇప్పటి నుంచి నువ్వు నాకు పిఏగా ఉండాలి అని అడుగుతాడు. ఆ మాటకు అను కూర్చున్న చైర్లో నుంచి లేచి నిలబడి సార్ అని అంటుంది భయంతో. మీ దగ్గర పిఏగానా అని వాయిస్ పెంచి నాకొద్దు సార్, నేను మీ పిఏగా ఉండలేను, నా భయం వల్ల అన్నీ మర్చిపోతాను సార్ అని కంగారుగా చెప్తుంది తను. డోంట్ వరీ మిస్ అనురాధ, నేను ఉన్నాగా అన్నీ నేర్పిస్తాను. నువ్వు ఇంకేం మాట్లాడకుండా ఉంటే బెటర్, లేదంటే నా కోపం నీకు తెలుసు. సో సైలెంట్ గా కూర్చో, చెప్పిన వర్క్ చేయి అంటాడు విక్రమ్. అను సైలెంట్ గా కూర్చుంది. విక్రమ్ కోపం తెలిసి గుడ్, ఇప్పుడు నేను ఒక మ్యాటర్ చెప్తాను, అది బుక్ లో నోట్ చేయని చెప్పి తనకు ఒక నోట్స్ ఇస్తాడు విక్రమ్. అను ఆ బుక్ ని తీసుకుని విక్రమ్ చెప్పినట్టు రాస్తుంది. కానీ విక్రమ్ వైపు అస్సలు చూడటం లేదు. విక్రమ్ కి చిర్రెత్తుకొచ్చింది. టేబుల్ మీద గట్టిగా తన చేత్తో కొడతాడు. ఆ సౌండ్ కి అను ఉలిక్కిపడి విక్రమ్ వైపు ఒకసారి చూసి చూపుని దింపేస్తుంది భయంతో. నేను ఏదైనా చెప్పేటప్పుడు నన్ను మాత్రమే చూడాలి, నేల చూపులు చూడొద్దు, ఓకేనా అని బేస్ వాయిస్ లో అనుని చూసి అంటాడు విక్రమ్. అను భయంతో తల కిందకు దించి తల గిరిగిరా తిప్పుతుంది ఓకే అన్నట్లు. ఆ ఊపేదేదో నన్ను చూసి ఊపు అని సీరియస్ గా అంటాడు విక్రమ్. అయినా కూడా అను చూడకుండా నేల చూపులు చూస్తూ చేతులు నలుపుకుంటుంది. విక్రమ్ అనుని చూస్తూనే ఉన్నాడు. వణుకుతున్న తన చేతులే చెప్తున్నాయి అను ఎంత భయపడుతుందో అని. ఓకే ఓకే, టెన్షన్ పడుకు, ఇక ఈ రోజు కాకుండా రేపైనా నన్ను చూడాలే, భయపడుకో, నేను చెప్పింది కంప్లీట్ చేసావా అని మాట డైవర్ట్ చేశాడు విక్రమ్. చేశాను సార్ అని విక్రమ్ ముందు ఆ బుక్ ని పెడుతుంది అను. విక్రమ్ అదంతా చూసి ఓకే గుడ్, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, రాణిలా బ్రతుకుతావు అని అనుని చూస్తూ అంటాడు విక్రమ్. ఆ మాటకు అను సైలెంట్ గా ఉంది తప్ప ఏమీ మాట్లాడలేదు. లీవ్ ఇట్, లంచ్ చేసావా అని అడుగుతాడు విక్రమ్ అనుని. ఆ మాటకు తడబట్టుగా చేశాను సార్ అని అబద్ధం చెప్తుంది అను. ఓకే, నాకు బాగా ఆకలిగా ఉంది, మంచి స్పైసీ ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకురా అని ఆర్డర్ పాస్ చేస్తాడు విక్రమ్. ఆ మాటకు అనుకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా నిలబడింది. అనుకి తను చెప్పింది ఏమీ అర్థం కాలేదని అను చేతిని పట్టుకుని రూమ్ బయటికి తీసుకెళ్లాడు. అను విక్రమ్ చేతుల్లో నుంచి తన చేతిని లాక్కోవడానికి చూస్తుంది. బట్ విక్రమ్ వదిలితేనే కదా. ఆ ఫ్లోర్ లోనే ఉన్న కిచెన్ రూమ్ లోకి తీసుకెళ్లి అనును వదిలేసి నీకు కావలసిన అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి, తొందరగా ఫుడ్ ప్రిపేర్ చేసి నా దగ్గరకు తీసుకురా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్. విక్రమ్ అనుని కిచెన్ రూమ్ లో వదిలేసి వెళ్ళగానే ఆ కిచెన్ రూమ్ ని విచిత్రంగా చూస్తుంది. చాలా పెద్దగా రిచ్ ఇంటీరియల్ తో చాలా పోష్ గా ఉన్న కిచెన్ ని చూసి ఏవి ఎక్కడున్నాయో తెలియక అలానే దిక్కులు చూస్తుంది. విక్రమ్ తన క్యాబిన్ లో నుంచి కెమెరా ద్వారా అనుని చూస్తున్న విక్రమ్ కి ఈ పిల్లకి ఏం తెలియదు, అన్ని నేర్పించాల్సి వస్తుంది, ఫ్యూచర్ లో నాతో ఎలా వేగుతుందో ఏంటో అని అనుకుంటూ బయటికి నడిచాడు విక్రమ్. కిచెన్ రూమ్ లోకి వెళ్లి చూడగా అను కబోర్డ్లన్నీ ఓపెన్ చేసి తనకి కావలసినవన్నీ చూస్తూ తీసుకుంటుంది నెమ్మదిగా. విక్రమ్ సైలెంట్ గా అక్కడే ఉన్న చైర్లో కూర్చుని అనుని చూడడంలో మునిగిపోయాడు. అనుకి టెన్షన్ గా ఉంది. ఇప్పుడు తను ఏం చెయ్యాలా అని. ఫస్ట్ అయితే అన్నం వండుదాము అనుకుని రైస్ కడిగి స్టవ్ మీద పెట్టింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడగా అందులో అన్ని రకాల వెజిటేబుల్స్ ఉండడంతో గుత్తి వంకాయ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యింది. అలా కటింగ్ కుకింగ్ అంతా కంప్లీట్ అవ్వడానికి దాదాపు గంట పట్టింది. ఒక గంట అసలు అను వేరే వాటి గురించి అస్సలు ఆలోచించలేదు.
కేవలం వంట గురించి మాత్రమే ఆలోచిస్తూ చుట్టూ ఉన్న వాటి గురించి మర్చిపోయింది. వంట అంతా ఫినిష్ చేసి మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది మొత్తం క్లీన్ చేసి డిషెస్ అన్ని నీట్ గా కడిగి ఎక్కడివి అక్కడ పెట్టేసి నుదుటిన పట్టిన చెమటలను తుడుచుకుంటూ విక్రమ్ కి వంట కంప్లీట్ అయ్యిందని చెప్పడానికని వెనక్కి తిరిగింది తను. సడన్ గా కిచెన్ రూమ్ లో విక్రమ్ ని చూసి షాక్ అయ్యి అలానే స్టన్ అయిపోయింది. విక్రమ్ సైలెంట్ గా చైర్లో కూర్చుని అనుని చూపులు తిప్పకుండా చూస్తున్నాడు. విక్రమ్ అలా చూస్తూ ఉంటే వెంటనే చూపులు కిందకి దించేసింది అను. విక్రమ్ చైర్లోనే కూర్చుని అను చేసిన వంట సువాసనలను పీలుస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.